నా తమ్ముడు తనకు నా తమ్ముడికి తన నిబద్ధత, తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు అందులో ఎక్కడా కూడా పొల్యూట్ అవ్వలేదండి. అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి. వాళ్ళు ఏ పక్షాన ఉంటారు, ఎటు ఉంటారు, ఎలా ఉంటారు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ అలాంటి వాడు రావాలనే నా ఆకాంక్ష. దానికి డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది. అండ్ నేను ఒక పక్కన తను ఒక పక్కన ఉండటం కంటే నేను విత్డ్రా చేసుకుని సైలెంట్ అయిపోవటమే. తను ఎమర్జ్ అవుతాడు, ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు. ఏమో ఏలే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో నేను భావిస్తాను. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను. పబ్లిక్ ప్లాట్ఫామ్లో సినిమాలన్నీ వదిలేసి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చి ఇంకోలి కోసం యుద్ధం చేస్తూ, నిజంగా ఒక పెద్ద యుద్ధం, రోడ్ల మీద పడి ఇంటింటికి వెళ్ళి జిల్లా డిస్ట్రిక్ట్లన్నీ తిరిగి ఇలా యుద్ధం చేస్తూ ఉంటే ఒక పక్కన చాలా ఆనందంగా ఉంది, ఒక పక్కన ఇంత కష్టపడుతున్నారనే ఒక చిన్న బాధగా కూడా ఉంది. బట్ మనందరి బాధగానే, మా కుటుంబ సభ్యుల బాధగానే ఇతరుల బాధని తీర్చే ఒక వ్యక్తి వచ్చాడనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకి నేను అంతే, ఇంకెక్కువ మాట్లాడకూడదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ గారు, మామూలుగా మనకి ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, ఎంతోమంది రకరకాలుగా పొగుడుతుంటారు. బట్ కొన్ని కాంప్లిమెంట్స్ ఉంటాయి ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటిది ఒక 10 years బ్యాక్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేసి ఉన్నారు, ఆయన ఆ వ్యక్తిని మర్చిపోయాను, సారీ. బట్ ఈయన లైన్లోకి వచ్చి ఈయన ఇచ్చిన కాంప్లిమెంటు, మీరంత సిగ్గు లేకుండా ఎలా చేస్తారండి? అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్, ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. ఇద్దరు బాగా కలిసేవాళ్ళం, ఇప్పుడు బాగా ఆయన బిజీ అయిపోయి కలవలేకపోతున్నాం. చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన నాకు, ఓపెన్గా చాలా ఇలాగే ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు, ఇక్కడికి వచ్చినందుకు మా అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ బ్రో, ఐ లవ్ యూ బ్రో. Hey, దొంగ, I love you. Hey, I love you da. Mr. Bro, ఈరోజు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నటుడు, మంచి మనిషి, మంచి మనసున్న మనిషి. నేను పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తానని మీకు తెలుసు కదా. ఆయనకి తర్వాత మై క్యూట్ బాయ్ మిస్టర్ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, ఇంతమంది తేజస్సులు కలిసిన ఈ సభ చాలా 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 ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, అది ది గ్రేట్ పవన్ కళ్యాణ్తో, ఆయనతో కలిసి యాక్ట్ చేసేటువంటి అదృష్టం నాకు కలగటం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఇలా చప్పట్లు కొట్టడం కాదు, మీరందరూ మీ ఆశీస్సులు అందజేసి పవన్ కళ్యాణ్ గారి విజయానికి అన్ని విధాలా తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడగలిగిన అతి తక్కువ మందిలో నేను ఒకడిని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు దగ్గర నుంచి ఆయన నేను చూస్తున్నాను. ఆ మనిషి ఎంతటి మంచి మనిషి అంటే, ఆయన నవ్వు మీరందరూ చూసే ఉంటారు.
పత్తికాయ పగిలినప్పుడు తెల్లటి పత్తి బయటికి వచ్చినప్పుడు అందులో ఆ తెల్లదనంలో ఎంత స్పష్టత ఉంటుందో, ఆ తెల్లదనంలో ఎంతటి అందం ఉంటుందో, అంత అందంగా నవ్వించగలిగిన మనిషి చూడటానికి అలా ఉంటాడు. కానీ మనిషంతా నవ్వు, మనిషంతా మంచితనం, మనిషంతా హాస్యం, ఎవరికి కావాలనుకున్న వాడు ఏ రకంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆ రకమైనటువంటి దర్శనం ఇవ్వగలిగిన ఒక దైవాంశ సంభూతుడు మా పవన్ కళ్యాణ్. ఈ 4 ముక్కలు చెప్పడం కోసం మాత్రమే నేను మీ దగ్గరకు వచ్చాను. ఈ సినిమా సూపర్ డూపర్ 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 హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కోరుకోపోయినా అది అవుద్ది. కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్, ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ది. నేను 12 రోజులు కోమాలో ఉన్నాను, కానీ మా మావయ్య ప్రతిరోజు ఆయన షూట్కి వెళ్ళే ముందర వచ్చి నా దగ్గరకు వచ్చి నేను ఎలా ఉన్నాను కనుక్కొని చేయి పట్టుకొని నీకేం కాదురా అని చెప్పిన ప్రతిసారి నాకు వినిపిస్తూ ఉంది. మావయ్య, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. బాబాయ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. మాకు చిన్నప్పుడు పెరిగేటప్పుడు ఎప్పుడు నువ్వు ఇలా చేయి ఇలా ఉండు అని చెప్పలేదు, మమ్మల్ని వదిలేశారు. మీ జర్నీ మీరు చూసుకోండి, మీ హార్డ్షిప్స్ వర్క్ చేసి ఎలా పైకి వస్తారో చూడండి అని చెప్పి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు బాబాయ్ మా అందరికీ. సో హార్డ్ వర్క్ ఒకటే మాకు నేర్పించారు, అది బాబాయ్ అయినా మెగాస్టార్ చిరంజీవి గారైనా కూడా. అండ్ బాబాయ్ని మా సినిమాలు అన్నీ చూసిన తర్వాత పొలిటికల్గా బాబాయ్ అటు వెళ్ళి బాబాయ్ తిరుగుతున్నప్పుడు ఆ ఎండల్లో వానల్లో ఒక కొడుకుగా నాకు కొంచెం బాధ వేస్తుంది బాబాయ్ని చూసి ఇంత కష్టపడతాడని. బట్ మా ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి మీ అందరూ ఫ్యామిలీ దగ్గరికి వచ్చారని ఒక ఆనందం, మీరందరూ బాబాయ్తో ఎప్పుడు ఉంటారని ఒక నమ్మకం మమ్మల్ని ఒక సంతృప్తిగా ఉండేలా చేస్తుంది. అండ్ బాబాయ్ వెనకాల మీ అందరూ ఎప్పుడు ఉంటారో అది నాకు తెలుసు, అదే మా నమ్మకం, అదే మా ఆనందం. అండ్ మీరే కాదు, మా కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరూ కళ్యాణ్ బాబాయ్ ఏం చేసినా, అది సినిమాలైనా, అది రాజకీయాలైనా, అది సర్వీస్ అయినా, ఫ్యామిలీగా నేను, వైష్ణవ్, తేజ్, చరణ్ మేమందరం ఎప్పుడు కళ్యాణ్ బాబాయ్ వెనకాలే ఉంటాం. పొద్దున్నే ఎయిర్పోర్ట్లో వస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. ఎందుకు మర్చిపోలేనో కూడా చెప్తా, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళేవాడిని. ఒక 3 days కంటిన్యూస్గా వెళ్ళా, అంటే ఆయన ఎలా చేస్తారు ఏంటి అని. సో ఇవాళ కలవంగానే ఎయిర్పోర్ట్లో కలవంగానే, ఏ శర్వా ఎలా ఉన్నావు, బాగున్నావా, నువ్వు సినిమాల్లోకి రాకముందు కలిసా కదా, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నా, ఎలా ఉన్నావు, బాగా చేస్తున్నావు, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. అంటే ఆయన సింపుల్ సిటీకి, ఆయన అంటే అప్పుడు కలిసింది గుర్తుపెట్టుకుని మళ్ళీ పేరుతో పిలిచి మాట్లాడిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, ఇట్ మేడ్ మై డే టుడే. అండ్ వస్తుంటే కళ్యాణి అడుగుతుంది, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత సింపుల్గా మనతో పాటు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారు ఎకానమీలో, ఆయన పవర్ స్టార్ అంటే ప్రైవేట్ జెట్లు, ఆయన అలా వస్తారంటే, అమ్మ ఆయన్నే వదులుకునే వచ్చారు ఇక్కడికి మీ అందరి కోసం అని చెప్పా. సో మనం ఆయన దగ్గర ఆయన సింపుల్ సిటీ నేర్చుకోవాలి, అండ్ ఎంత కష్టపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా, నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం, చచ్చిపోయేదాకా బూడిపోయేదాకా మనం వదలలేము, వదిలించుకోలేము. అంతే, కొన్ని జన్మలంతే. కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు. హీరో గారి గురించి, సినిమా గురించి నేనేం మాట్లాడాలంటే, ఎవరో ఒక ఐపీఎస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన ఆయన దగ్గరికి వచ్చి, సార్ మీరు 10th క్లాస్ బాగా రాశారు, మీరు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారంటే వాడు పైనుంచి కింద చూస్తాడు. అలాగే ఆయన చూడని బ్లాక్ బాస్టర్లా, ఆయన చూడని ఇండస్ట్రీ ఇట్లా, ఆయన చూడని చరిత్రలా. ఏం మాట్లాడతాం ఈ సినిమా గురించి చెప్పండి.
ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం. చిన్న చిన్న రొటీన్లు అయిపోయింది. ఆయన కొత్త శకం కొత్త నాందికి శ్రీకారం చుట్టాడు. ఇలాగే సినిమాలు చేసుకుంటూ పోతున్నారు, చెయ్యాలి. నేను ఒకరోజు అడిగాను, నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు, ఏందిరా రాజకీయాలు అంటాడు, సినిమాలు అంటాడు మీ బాసు అన్నాడు. నేను చెప్పాను, మనలాగా కోళ్ళ వ్యాపారం, పాల వ్యాపారం, సారా వ్యాపారం, ఇటుక వ్యాపారం, ఇసుక వ్యాపారం ఇంకేమీ ఆయనకి లేవు కదా. ఆయనకుంది ఒకటే బ్లడ్ వ్యాపారం. ఆ రక్తాన్ని చెమటగా మార్చి, చెమటని రడలుగా మార్చి జనానికి అందరికీ అందించి ఆయన నమ్ముకున్న వాళ్ళకి ₹1,00,00,000 ఆయన రక్తాన్ని చిందించిన చంపి డబ్బుతో ఇన్సూరెన్స్ చేయించిన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ద్వారా లఫూట్ అన్న. అంటే నా బాస ఎవరని అంటే నాకు అంత బాధ అనిపిస్తుంది కాబట్టి మీకు చెప్తున్నా. ఆయన నిజాయితీ అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. జై హనుమాన వీణ గుణసాగర జయ కపలీస తిలోగర రామదూత అతులు అంజనీ పుత్ర పావన సుతనామా అన్నారు. అంజనీ పుత్ర పావన సుతనామా, అంజనీ పుత్ర పావన సుతనామా. ఊరికే ఎవరికి రాదు. అందరూ పుడతారు చచ్చిపోతారు, పుడతారు చచ్చిపోతారు. ఒకళ్ళే కొందరు చరిత్రలో ఉంటారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ సినిమా వెనకాల సినిమా పెడుతూ ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు డైరెక్ట్గా నిజాయితీతో కూడిన కుటుంబాలను పరికిస్తున్నాడు. అది పవన్ కళ్యాణ్. నేను 100 సార్లు అనుకున్నా, హీరో గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాయ చేయొచ్చు, అబద్ధం చెప్పి ఏదో సెట్ చేద్దాం అనుకుంటా. మన వల్ల కాదు. ఆయన కళ్ళలో అంత నిజాయితీ ఉంది. ముందు 100 ప్లాన్లు వేస్తాం, ఆయన కళ్ళు చూడంగా అన్నీ మర్చిపోతాం. చాలాసార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకెవరికి తెలీదు, మీ అందరికీ తెలుసు. నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తుడినే. 7 కొండల వాడికి అన్నమయ్య, శివయ్యకి భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా బాంచత్. ఈ మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా వెళ్తున్నాడు, చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్లో. ఇట్లా పట్టుకున్న కేబీఆర్ పార్క్లో. ఎప్పుడు చూసావయ్యా అన్న? మొన్న ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను, గబగబా వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్, ఎవరిని మాట్లాడలేదు అన్నాడు. నాకు దొరికాడు అనుకున్నాను, పట్టుకున్నా. కరెక్ట్, ఆయనకి పొగరే. ఎంత పొగరంటే ఆగర్భ శత్రు దేశం పాకిస్తాన్ గడ్డ మీద పడిపోయి వారు చిత్రహింసలు పెడుతూ అడిగిన ప్రశ్నలకు అవి నా దేశ రహస్యాలు చెప్పనగాక చెప్పను అని చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ మీస కట్టుకున్నంత పొగరుందని చెప్పా. చైనా దురాక్రమాలను అడ్డుకోవడానికి దేశ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న మరపిరంగు నొక్కబోయే, టిగ్గర్ నొక్కబోయే జాతీయ భారత సైనికుడికి ఉన్నంత పొగరుందని చెప్పా. భారత మాత ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కత్తి భవనానికి ఉన్నంత పొగరుందని చెప్పా. రవి అస్తమించిన బ్రిటిష్ పతాకాన్ని కిందకు దింపి ఎర్రకోటపై ఎగురుతున్న భారత మూవన్నెల జెండాకున్నంత పొగరుందిరా అని అన్నా. ఆగండి ఒక్క నిమిషం. భారత రాజ్యాంగ పీఠికలో విన్ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా. నూనూగు మీసాల నూతన యుగంలో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తి ఉన్నంత పొగరుందరా అని చెప్పా. త్రేతాయుగంలో పరశురాముడి గొడ్డల మరకున్నంత పొగరుందని చెప్పా. లంకా యుద్ధంలో రాముడు సంధించిన రామ బాణానికి ఉందన్న పొగరుందని చెప్పా. ద్వాపరయుగంలో కృష్ణుడి వద్ద సుదర్శన చక్రానికి ఉన్నంత పొగరుందని చెప్పా. చూస్తే పరిగెత్తున్నాడు పట్టుకున్నా. అన్నిటికంటే అందరికంటే దిక్కులు పిక్కటిల్లేలాగా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అనేసి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకున్నంత పొగరుందిరా లఫాట్ అని చెప్పా. పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పా. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఈజ్. నాకంటే మీకే బాగా తెలుసు. థ్యాంక్ యూ.